కేరళ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి ప్రచారం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోషించారు. అనేక ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్న గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలక అంశాలను అక్కడ చర్చించడం జరిగింది. కేరళలో విజయన్ ప్రభుత్వం అవినీతిమయమైందని, దాని తర్వాత మోడీ అంటే విజయ్ అని, విజయ్ అంటే మోడీ అని, ఈ రకంగా ఆ రెండు ప్రభుత్వాల మధ్యన ఉన్న లోపాయికార ఒప్పందాన్ని ఎత్తి చూపడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేరళలో కూడా అమలు చేస్తామని చెప్పి బలమైన నమ్మకం కేరళ ప్రజలలో కలిగించడం జరిగింది. దానికి తోడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చాలా విస్తృతంగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారి చేసిన ప్రాంతాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం జరిగింది. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి పని విధానం మరింత మెరుగై దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్కు ఒక ముఖ్య నాయకునిగా ఎదుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.